హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ జాబిలమ్మ నీకు అంత కోపమా. ధనుష్ డైరెక్షన్లో వచ్చిన మూడో సినిమా అనమాట. పాప అండి రాయన్ తర్వాత ధనుష్ డైరెక్షన్లో వచ్చిన మూడో సినిమా ఇది. సో ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీ జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన సాంగ్స్ వల్ల కావచ్చు, లేదంటే ట్రైలర్ వల్ల కావచ్చు, ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి అనమాట. ఇది ఒక స్టోరీ వైజ్ చూసుకుంటే ఇది ఒక జెన్జీ లవ్ స్టోరీ అని చెప్పాలి. సో జెన్జీ జనరేషన్ అంటే ప్రజెంట్ జనరేషన్ యూత్ మైండ్ సెట్ ఏంటి, ప్రేమ విషయంలో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ రిలేషన్షిప్ బ్రేకప్ అయినప్పుడు వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటున్నాయి, ఈ విషయాల మీద ఒక చిన్న కేస్ స్టడీ లాంటి సినిమా అనమాట ఇది. ఇది ఒక ప్రాపర్ జెన్జీ లవ్ స్టోరీ. ధనుష్ నెఫ్యూ పవిష్ ఈ సినిమాతో హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యాడు. అనికా సురేంద్రన్, రమ్య రంగనాథన్, రవియా కార్టూన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. మలయాళ నటుడు మాథ్యూ థామస్ ఈ సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేశాడు. సో స్టోరీ లైన్ గురించి చెప్పాలి అంటే కనుక ఇది ఒక చాలా సింపుల్ స్టోరీ లైన్. తన గర్ల్ ఫ్రెండ్కి పెళ్లి అవుతుందని తెలిసి ఆ పెళ్లికి అటెండ్ అవ్వడానికి వెళ్తాడు హీరో. అక్కడ జరిగిన డ్రామాయే ఈ సినిమా అంతా. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ పవిష్ చాలా బాగా చేశాడు. అంటే ఏ ఒక్క ఫ్రేమ్లో కూడా ఇది అతనికి మొదటి సినిమా అని ఎక్కడ అనిపించదు. ఎమోషనల్ సీన్స్లో కానీ, కామెడీ సీన్స్లో కానీ, స్పెసిఫిక్గా ప్రీ క్లైమాక్స్లో పెళ్లి మండపం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి రోడ్డు మీద పడి ఇచ్చే సీక్వెన్స్లో చాలా న్యాచురల్గా చేశాడు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడిలాగే కనిపించాడు. సో అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. సెకండ్ ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది మాథ్యూ థామస్ గురించి. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అనేది సినిమా మొత్తం క్యారీ అవ్వడం అనేది చాలా రేర్గా జరిగే విషయం. ఈ సినిమాలో ధనుష్ చాలా కేర్ తీసుకొని మాథ్యూ థామస్ క్యారెక్టర్ని ఎక్కడ కట్ చేయలేదన్నమాట. అంటే చాలా చోట్ల ఏం చేస్తారంటే హీరో ఫ్రెండ్ అనగానే ఏదో హీరోకి ఎలివేషన్ ఇవ్వడం కోసం, లేదంటే అక్కడక్కడ నవ్వులు పండించడానికి మాత్రమే యూటిలైజ్ చేసుకొని పక్కన పడేస్తుంటారు. అలా కాకుండా ధనుష్ ఈ సినిమాలో ఆ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మాథ్యూ ప్లే చేసిన క్యారెక్టర్ని త్రూ అవుట్ ద మూవీ లిటరల్లీ సాంగ్స్లో కూడా అతన్ని కంటిన్యూ చేయడం అనేది ఏదైతే ఉందో ఇట్స్ కమెండబుల్ ఎఫర్ట్ అది. ఈ సినిమాతో రబియా ఖటూన్ అనే అమ్మాయి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయింది. సో తనకి డైలాగ్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఉంది సినిమాలో. సో అందువల్ల తన పెర్ఫార్మెన్స్ స్కోప్ లేకపోయినా కూడా ఆడియన్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ రమ్య రంగనాథన్ తను క్లాసికల్ డాన్సర్. సో అందువల్ల ఆమె కళ్ళలో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా చాలా బాగా పలికాయి. అండ్ సెకండ్ హాఫ్లో ఆమె క్యారెక్టర్కి ఒక మంచి వాల్యూ ఉంది. సో క్లైమాక్స్ వరకు కూడా అది కంటిన్యూ అయిందనమాట. సో అంటే ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఇది అనవసరమేమో, లేదంటే ఇది కొన్ని సన్నివేశాల వరకు ఏమో అన్నట్టు ఉండదనమాట. త్రూ అవుట్ ద స్టోరీ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఏ ప్రాపర్ లింక్ టు ఇట్ అనమాట. సో ఈ క్యారెక్టర్ టు క్యారెక్టర్ లింక్ ఉండడం వల్ల ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అన్నట్లుగా బాగున్నాయి అన్ని క్యారెక్టర్స్ అంటే కూడా చూడడానికి. అలాగే రెగ్యులర్ ఫాదర్ మదర్ క్యారెక్టర్స్ని సినిమాలో ప్రజెంట్ చేసిన విధానం కూడా బాగుంది. అంటే శరత్ కుమార్ ఒక ఫాదర్గా చాలా కొత్తగా కనిపించారు. అలాగే శరణ్య కూడా ఒక రెగ్యులర్ మదర్ రోల్ అయినప్పటికీ కూడా ఆమె క్యారెక్టర్ ప్రెజెంటేషన్ అనేది చాలా కొత్తగా ఉంది. అందువల్ల వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఎక్కడ బోర్ కొట్టవు. ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ వచ్చి లియోన్ బ్రిటో సినిమాటోగ్రఫీ వర్క్. ఎందుకంటే చాలా డిమ్ లైటింగ్లో, అంటే మనకి మరీ లవ్ స్టోరీస్ అనగానే చాలా బ్రైట్గా ఈ పింకిష్ లేదంటే లైట్ బ్లూ కలర్లోనే ఎక్కువ తీయడం అనేది జరుగుతుంది. ఈ సినిమాలో లవ్ స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఒక డిమ్ లైట్లో చూపించడం అనేది ఒక వెస్ట్రన్ కలర్ ఇచ్చింది ఈ సినిమాకి. అంటే మనం మామూలుగా హాలీవుడ్ మూవీస్లో, వెస్ట్రన్ మూవీస్లో ఎక్కువ చూసే కలర్ టింట్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ ఈ సినిమాలో కనబడించాయి. అందువల్ల ఈ జెన్జీ లవ్ స్టోరీ అనేది చూడడానికి కూడా ఎంత కొత్తగా ఉందో, ఆడియన్స్కి ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కూడా అంతే కొత్తగా ఉంది. సో అందుకు వీ మస్ట్ అప్రిషియేట్ లియోన్ బ్రిటో. అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగుంది. ఆల్రెడీ సాంగ్స్ అయితే హిట్ అయ్యాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ట్రెండింగ్గా ఉంది. ఎడిటింగ్ అండ్ సీజీ వర్క్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఎడిటింగ్ అనేది చాలా క్రిస్ప్గా ఉందన్నమాట. ఎక్కడా కూడా ఒక సీన్ టు సీన్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదంటే ఒక సీన్ టు సీన్ ట్రావెల్లో కానీ ఎక్కడా కూడా ఒక ల్యాగ్ అనేది లేకుండా చాలా షార్ప్గా కట్ చేశారు. అండ్ సీజీ స్పెసిఫిక్గా లవ్ సాంగ్స్ కానీ, లేదంటే స్పెసిఫిక్గా ఆ సాంగ్ పిక్చరైజేషన్ అండ్ చాలా యానిమేటెడ్ ఫార్మాట్లో తీసిన ఆ సాంగ్ అయితే చాలా బాగుందన్నమాట చూడడానికి. అండ్ లిరిక్స్ కూడా రాంబాబు గోస్లా రాశారు తెలుగు వర్షన్ లిరిక్స్ అన్నీ కూడా. ఈ సినిమాకి సింగిల్ టైటిల్ కార్డ్ అయినా చాలా అంటే యాప్ట్గా ఉన్నాయన్నమాట. ఎక్కడ కూడా అది అవుట్ ఆఫ్ ద మూడ్ వెళ్ళిపోకుండా నీట్గా ఉన్నాయి సాంగ్స్ అన్ని. డైరెక్టర్ ధనుష్ గురించి మాట్లాడుకోవాలి. ధనుష్ బేసిక్గా మిలీనియల్ అయినప్పటికీ కూడా జెన్జీ మైండ్ సెట్ని అర్థం చేసుకునే విధానం షుడ్ బి అప్రిషియబుల్. ఎందుకు అంటే ఎక్కడ అంటే మామూలుగా మనం జెన్జీ లవ్ స్టోరీస్ అండ్ ప్రజెంట్ జనరేషన్ లవ్ స్టోరీస్ అనేటప్పటికీ అనవసరమైన రొమాంటిక్ సీన్స్, అసలు ఇరికించే సెక్స్ సీన్స్ ఇవన్నీ చాలా కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. బట్ ఈ సినిమాలో ఎక్కడా కూడా చిన్నపాటి అసభ్యత కానీ, లేదంటే ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, అండ్ ముఖ్యంగా ఎక్కడా కూడా అనవసరమైన రొమాంటిక్ సీన్స్ కానీ లేకుండా చాలా సింపుల్గా, నీట్గా ఫ్యామిలీ అంతా కూర్చొని సినిమా చూసే విధంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అండ్ ఆ జెన్జీ మైండ్ సెట్ని ప్రజెంట్ చేసిన విధానం, అంటే వాళ్ళకుండే కన్ఫ్యూజన్స్ని స్క్రీన్ మీద చాలా క్లారిటీగా చూపించారు. అందువల్ల ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్కి ఇది చాలా రిలేటబుల్గా ఉంటుంది అండ్ కనెక్ట్ కూడా అవుతారు. స్పెసిఫిక్గా ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ కావచ్చు, లేదంటే ఇంట్రడక్షన్ సీన్స్ అవ్వచ్చు, చాలా నీట్గా చూపించారనమాట. అండ్ ముఖ్యంగా సినిమాని ఎండ్ చేసిన విధానం చాలా బాగుంది. అంటే జెన్జీ మైండ్ సెట్ అనేది ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది, అండ్ ప్రేమ అనే విషయంలో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోలేక ఎంత కన్ఫ్యూజ్ అవుతుంటారు అనే విషయాన్ని చాలా రియలిస్టిక్గా చూపించాడు డైరెక్టర్ ధనుష్. డైరెక్టర్గా ధనుష్ తన మూడో సినిమాతో కూడా మంచి హిట్ కొట్టాడు. ఓవరాల్గా జాబిలమ్మ నీకు అంత కోపమా ఒక మంచి యూత్ఫుల్ టైంపాస్ ఎంటర్టైనర్. గో వాచ్ ఇట్ విత్ యువర్ గ్యాంగ్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.